హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ప్రస్తుతం వచ్చేసి భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం అయితే ఆల్రెడీ మొదలయ్యింది. సో ఎప్పుడెప్పుడు మన భారత ఆర్మీ ఎప్పుడు పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తుందా అని చెప్పేసి కూడా అందరూ భారతదేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అటు పాకిస్తాన్ కూడా ఎప్పుడు ఏ టైంలో వాళ్ళు విరుచుకుపడతారో అని చెప్పేసి కూడా పాకిస్తాన్ కూడా బిక్కుమంటూ ఇవాళ జీవనం కొనసాగిస్తోంది. అసలు చేసిందే ఒక దుర్మార్గపు పని. దాన్ని ఏదో ఆల్రెడీ అక్కడున్న ఉగ్రవాద సంస్థల్ని లేకపోతే అక్కడున్న ఉగ్రవాదుల్ని భారత్కి అప్పచెప్పకుండా వాళ్ళు సమర్థించడమే కాకుండా ఎస్ మేమే ఫండింగ్ చేసాం ఉగ్రవాదులకి, మేమే షెల్టర్ ఇచ్చామని చెప్పేసి కూడా కవరింగ్ చేసుకుంటుంది. నిస్సిగ్గుగా పాకిస్తాన్ ఒప్పుకుంటుంది ఈ అంశాన్ని. సో ఇక భారత్ సైలెంట్గా ఉండదు కదా. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా మొన్న జరిగిన దాడికి ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి అటు ఆర్మీ ఆల్రెడీ సిద్ధమవుతుంది. ఆల్రెడీ ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేసే ప్రోగ్రాం అనేది ఆల్రెడీ మొదలైంది. సో దీన్ని అంతటికీ కారకుడైన ఒక ఈ ఉగ్రవాది చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చీఫ్ ఇంటిని కూడా రీసెంట్గా ధ్వంసం చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ. సో వెరీ సూన్ ఈ రివెంజ్ అనేది కూడా చాలా గట్టిగా తీసుకోబోతుంది మన ఇండియన్ ఆర్మీ. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఈసారి మన ఆ న్యూస్ అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. పీఓకేను భారత్లో కలపాలి, రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి మద్దతు ఇస్తాం సీఎం ఎవరు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ప్రస్తుతం వచ్చేసి ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఒకే తాటి మీదకి వచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకున్నా, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరం మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు ఇదే మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేరళ కావచ్చు, లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరిది ఒకటే మాట, మీరు మొన్న జరిగిన దాడికి రివెంజ్ తీసుకోవాల్సిందే అని చెప్పి. అందులో మరీ ప్రత్యేకంగా మనకి ఎప్పుడు ఈ పీఓకే ఉంటుంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి. ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంశమే భారత్కి చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంశం అనేది నాంచుతూ వస్తూ ఉంది. సో ఇప్పుడు స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పీఓకేని కూడా మన భారత్లో కలపాలనే డిమాండ్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. అందులో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పాయింట్ లేవనెత్తారు. ఇంకెంతగానో మనం వాళ్ళతో ఇలా ముసుగులో గుద్దలాట, మనం విరుచుకుపడదాం, మన పీఓకేని మనము స్వాధీనం చేసుకుందాం, తద్వారా పాకిస్తాన్ మన కిందకు వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. టూరిజం ప్లాజా నుండి నెక్లెస్ రోడ్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ర్యాలీ చేశారు, మనం అందరూ కూడా చూసాం. ఇక బార్డర్లో టెన్షన్ ఇదే. మనకంటే ఎక్కువగా కూడా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నారు. మేకపోతు గాంభీర్యంలాగా కవ్వింపు చర్యలని చేస్తూ ఉన్నారు. ఏది కాల్పులు, అప్పుడప్పుడు ఎదురు కాల్పులు చేయడము, గాల్లో కాల్పులు చేయడం, ఇవి మేకపోతు గాంభీర్య చర్యలు అంటారు కదా, అలా చేస్తుంది పాకిస్తాన్. ఓ పక్క వాళ్ళకేమో ఉచ్చబడుతోంది, భారత సైన్యం ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలీదు. సో ఆల్రెడీ ఎవరైతే పెద్ద తలకాయలు ఉంటాయో పాకిస్తాన్లో, ఇటు ఆర్మీ చీఫ్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఫ్యామిలీస్ కూడా ఇతర దేశాలకి షిఫ్ట్ చేస్తారు ఆల్రెడీ. ఖచ్చితంగా ఒక ప్రమాదం పొంచి ఉంది భారత్తో అని చెప్పేసి. సో వీళ్ళు ఇక కవ్వింపు చర్యలనే చేస్తున్నారు. సో చూద్దాం, వెరీ సూన్ వెరీ భయంకరమైన అటాక్ అయితే ఉండబోతుంది పాకిస్తాన్ మీద. కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు. పహల్గామ్ ఘటన వెనుక హఫీజ్ సయ్యద్ హస్తం, ఉగ్రముఖుల వేటకు ముమ్మారంగా వేటు. ఆల్రెడీ మనం చూసాం, వేట మొదలైంది. కింద పాకిస్తాన్ మొత్తం ఇది మన జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ జమ్మూ కాశ్మీర్లో కూడా మొత్తం ఇంటింటికి వెళ్ళి సోదాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే పాకిస్తాన్ నుండి వచ్చిన టెర్రరిస్ట్ ఉంటారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తున్నారు ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ. సో ఇప్పుడు క్రీజ్ ఫైర్ అనేది కూడా మొన్నటి వరకు ఉండింది. సో ఈ కాల్పులు అనేవి కూడా కొంత విరామం ఇద్దాం మనము, అసలు కాల్పులు అనేవి ఉండకూడదు అని చెప్పేసి కూడా క్రీజ్ ఫైర్ ఆల్రెడీ రీసెంట్గా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ క్రీజ్ ఫైర్ కూడా ఎత్తేసారు ఇప్పుడు.
సో ఇండియన్ ఆర్మీకి ఫుల్ పవర్స్ అనేది కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు మీరు అని చెప్పేసి. కాశ్మీర్లో అణువణువు జల్లెడ, అరేబియా సముద్రంలో విక్రాంత్ మోహరింపు. సో మోస్ట్ పవర్ఫుల్ విక్రాంత్ నేవీకి సంబంధించిన షిప్ అది. సో అది కూడా అరేబియన్ సముద్రంలో రెడీగా ఉంది. ఆదేశాలు రావడమే ఆలస్యం, మొత్తం బాంబుల వర్షం కురిపించడానికి విక్రాంత్ కూడా రెడీ అయిపోయింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపై యావత్ దేశం. సో జనరల్గా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎంతో కొంత ఈ ముస్లిం వర్గం నుండి మనకు వ్యతిరేకత అనేది వచ్చేది. బట్ ఈసారి ఎంత ఆశ్చర్యకరం అంటే ముస్లిమ్సే, మన ఇండియన్ ముస్లిమ్సే ముందుకు వచ్చి మేము మీకు మద్దతుగా ఉంటాం, మేము ఒకవేళ యుద్ధం వస్తే మేము మొదటి వరుసలో ఉంటాం, మీరు మొత్తం ఉగ్రవాదాన్ని ఆ పాకిస్తాన్ని అంతం చేయండి అని చెప్పేసి కూడా చాలామంది ముస్లిం నేతలు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా ఇది ఒక రకంగా మన ఇండియన్స్ ఉంది వాళ్ళకు కూడా. బట్ అప్పుడప్పుడు ఇలాంటి ఘటన జరిగినప్పుడు మాత్రమే బయటకు వస్తూ ఉంటాయి ఆ దేశభక్తి అనేది. సో టెర్రరిస్టుల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ, బందిపోరాలో ఎన్కౌంటర్ లష్కరే కమాండర్ హతం. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే, పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం. ఇదే ఇందాక మనం మాట్లాడుకున్నాంగా, నిస్సిగ్గుగా మేము టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నాం, ఫండింగ్ చేస్తున్నాం, ఫుడ్ పరంగా కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా మొన్న ఒక టీవీ డిబేట్లో ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇంకా మళ్ళీ బుకాయింపు, అసలు మేము టెర్రరిస్టులు మాకేం సంబంధము అని చెప్పేసి. అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు, దాంతో మేము ఇబ్బందులు పడ్డాం, మాపై ఇండియా ఏ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని కామెంట్. సో భయం వాళ్ళలో ఉంది. బట్ ఇది ఒకవేళ వాటర్ కనుక ఆపితే మేము ఖచ్చితంగా యుద్ధం ప్రారంభించాల్సి వస్తుందని చెప్పేసి కూడా పాకిస్తాన్ చెప్తున్న మాట. బట్ మీరు యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కూడా బాగా తెలుసు. పాక్ పౌరులను గుర్తించి ఇంటికి పంపండి, అన్ని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశం. సీఎంలతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర మంత్రి, వివరాలు పంపిస్తే పాకిస్తానీలు విషయాలను రద్దు చేస్తామని వెల్లడి. సో ఆల్రెడీ ఈ ఏరివేత అనేది కూడా మొదలైంది. ముఖ్యంగా మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 200 మందికి పైగా పాకిస్తానీలు ఉంటున్నారు. ఏదో కారణాల చేత బంధువులు కలవడానికో లేకపోతే హాస్పిటల్ ఆపరేషన్స్కో ఏదో కారణం చేత హైదరాబాద్లో వచ్చి 200 మంది పాకిస్తానీలు ఉంటున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పంపించే పని మొదలెట్టారు ఆల్రెడీ పోలీసు వాళ్ళు. 27వ తారీఖు డెడ్ లైన్. 27వ తారీఖు లోపు కనుక వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళకపోతే 28వ తారీఖు నుండి వాళ్ళకి అదే చివరి రోజు అయిపోతుంది. సో చాలా సీరియస్గా ఉంది ఈ అంశం మీద కేంద్రం అయితే, సెంట్రల్ గవర్నమెంట్ అయితే. హైదరాబాద్లో పాకిస్తాన్లో 208 మంది 2 రోజుల్లో వెళ్ళిపోవాలి. డీజీపీ జితేందర్, ఇందాక మనం అనుకున్న 208 మంది ఉన్నారు మన హైదరాబాద్లో. సో ఉగ్రవాద పోరులో కేంద్రానికి మద్దతు, పహల్గామ్ దాడిని ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ, దాడిలో గాయపడిన వారికి పరామర్శ. సో ఇప్పుడు కాంగ్రెస్ జనరల్గా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏదన్నా ఇటు చైనా నుండి ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు జనరల్గా కాంగ్రెస్ కొంత వ్యతిరేకిస్తుంది. చైనాకు భయపడుతుంది ఇండియా, ఇలాంటి స్టేట్మెంట్లు అనేది ఇస్తూ ఉంటుంది. బట్ ఈసారి ఈవెన్ కాంగ్రెస్ కూడా ఆ ఇండియా కూటమి కూడా మొత్తం సంపూర్ణ మద్దతు అనేది ఇచ్చింది. కంపల్సరీ మోదీ గారు ఏ డెసిషన్ తీసుకున్నా సరే మేము మద్దతు ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూద్దాం మరి. మొత్తానికైతే ఈ ఇష్యూ అనేది చాలా సీరియస్ అంశం ఇది. ఇప్పుడు కనుక మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని కంట్రోల్లో తెచ్చుకోకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆపరేషన్ కారాగార్కు సన్స్ట్రోక్, వడదెబ్బతో 40 మందికి పైగా జవాన్లు డిహైడ్రేషన్. ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం, వెంకటాపురం హాస్పిటల్లకు తరలింపు. సో ఇదొక అంశము. సో మొత్తానికైతే మన ఇండియన్ ఆర్మీ త్వరలో పాకిస్తాన్ మీద దండయాత్ర అయితే చేయబోతుంది. సో ఆల్రెడీ వాళ్ళకు డైరెక్ట్ మనము యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ నదీ జలాలని ఆపే ఒక గొప్ప నిర్ణయం ఉందో అది కనుక ఇంప్లిమెంట్ జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ ఎడారైపోతుంది. అదొక్కటి చాలు, మనం డైరెక్ట్ వెళ్ళి ఫైట్ చేయక్కర్లే, కాల్చక్కర్లే, బాంబులు వేయక్కర్లే. ఆ నది జలాల్ని కనుక మనం ఇటు సైడ్ డైవర్ట్ చేసి వాళ్ళ వైపు వెళ్లకుండా చూస్తే చాలు.
ఆటోమేటిక్గా పాకిస్తానే సర్వనాశనం అయిపోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఉగ్రవాది ఆడెవడో కానీ మోదీ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. ఒక పబ్లిక్ మీటింగ్లో మీరు కనుక నీళ్ళు నాపితే మేము రక్తం ప్రవహిస్తామని చెప్పి. సో త్వరలో అతనికి కూడా అతిపెద్ద గుణపాఠం అతను కూడా చూడబోతున్నా మన ఇండియన్ ఆర్మీ చేతిలో. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. సో ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.